నరకంలో దెయ్యానికి భయపడతారు, భయంకరంగా ఉంటారు, అందుకే నరకానికి పోకూడదు. అర్థమైందా? తర్వాత మనకి జీవ గ్రంథాన్ని చదివేటువంటి దేవదూత వస్తుంది. తర్వాత పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే దేవదూత వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు అనే విషయాలు, ఎవరెవరు వస్తారు, ఏమేమి చేస్తారు, ఏమేమి మాట్లాడతారు, ఎక్కడికి వెళ్తారు చూద్దాం. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. కనిపిస్తుంది లేదా? గుడ్డు కనిపిస్తుంది, కనిపిస్తుంది. నా పేరు క్రికెట్ స్టార్. నా పేరు జీవగ్రంథంలో ఉందో చూడని చెప్పండి. నా పేరు లేకపోవడం ఏంటి? నేను ఎన్నో సిస్టర్స్ కోర్సులు పడ్డాను. నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా పేరు లేకపోవడం ఏంటి? నాకు ఎన్నో గోల్డ్ మెడల్స్, ఎన్నో కప్స్ ఉన్నాయి. చూడు, నాకు దేశమైన ఫ్యాన్స్ ఉన్నారు. నేను బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసి అందరూ గ్రౌండ్లో చపాతీలు కొడతారు. నేను ఎంతో సంపాదించాను. నా పేరు లేకపోవడం ఏంటి? మొత్తం చూసాను, పేరు లేదు. నా పేరు లేదా? నా పేరు స్వర్ణ. నా పేరు జీవగ్రంథంలో రాసి పెట్టింటుంది. చూడు, జీవగ్రంథంలో నా పేరు లేదు. నా పేరు లేకపోవడం ఏంటి? నా పేరులోనే బంగారం ఉంది. నేను లోకంలో ఎంతో చాలా ధనవంతులను. నా పేరు లేకపోవడం ఏంటి? చూడు, ఉంటుంది. అయినా సరే జీవగ్రంథంలో నా పేరు లేదు. నీకు తెలుసా లేదో, నీకు ఊరినంత బంగారం ఇస్తాను నేను. నాకు ఈ లోకంలో చాలా బంగారము, డబ్బు, ధనం, ఆశ, అంతస్తులు చాలా ఉన్నాయి. నాకు నా పేరు లేకపోవడం ఏంటి? ఉంటుంది. చూడు, చూసాను, నా పేరు లేదు. కావాలంటే నీకు కూడా ఊరినంత ఆశని ఇస్తారు. నా పేరు రాసి పంపించు. లేదు, నా పేరు లేకపోవడమా? నీ పేరు ఈ జీవగ్రంథంలో ఎందుకు ఉంటుంది? పిచ్చిదానా? నీ పేరు నీ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా అక్కడ ఏమీ లేదు. నీ పేరు సువర్ణ అయినా ఇక్కడంతా సువర్ణ భూమినే. ఏం లేదు. నువ్వు పరలోక రాజ్యం పోవడం అయితే కీర్తి దేశంలో వంట పోట శిల్పమే. నువ్వు పరలోక రాజ్యం అయితే రావే. సినిమా స్టార్ అంటే సినిమా. నా పేరు సింహాస్తా. నా పేరు జీవగ్రంథంలో రాసి
పేరు దేవకుమార్తె. నా పేరు జీవనంలో నేను చూసి చెప్పండి. మీ పేరు జీవగ్రంథంలో లిఖించండి. నా ప్రియకుమారి, దేవుడు నీ పరిశుద్ధపరిచిన ఆనందకరమైన పరలోక రాజ్యంలో ప్రవేశించండి. దేవునితో నిత్యజీవంగా నిత్యమైన ఆనందంలో సంతోషంతో కలుగుతున్న ఆహ్వానిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారికి వందనములు. ఆయన నన్ను పరలోకవాసులను చేస్తున్నందుకు ఆయనకు స్తోత్రములు. ఈమె తన జీవితంలో తన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఆమె హృదయం శుద్ధిపరచుకునే కనుక ఈమె రక్షింపబడింది. ఈమె తన జీవితం అంతట్లో ధనానికి కానీ అందానికి కానీ లోక విషయాలకు కానీ ప్రాముఖ్యతనివ్వక దేవునికి తన ఆత్మీయ జీవితానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చినందుకు చేత ఈమె తన రక్షణను కాపాడుకోలేదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఇది పరలోకానికి ఆనందకరమైన నిత్య జీవితానికి వారసులవుతారు. దేవుడైన యేసుక్రీస్తు రక్తము ఆయన రక్తం ద్వారా మానవులను కడిగి వారిని పవిత్రులుగా చేయడం ద్వారా మానవులను రక్షించింది. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆ యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహింపబడింది. చూశారు కదండి, ఒకళ్ళు మంచి పేరు స్టేటస్ సంపాదించుకున్న క్రికెట్ స్టార్, ఇంకొకళ్ళు డబ్బు హోదా సంపాదించిన ధనవంతులు, ఇంకొకళ్ళు మంచి పేరు ఇట్లా సువర్ణ యాక్టింగ్ చేసిన మంచి సినిమా యాక్టర్. వీళ్ళందరూ భూమి మీద చాలా సంపాదించారు, కానీ పర్లోక రాజ్యంలో పేరు కూడా సంపాదించారు. ఇటువైపు ఏమీ లేవు, కానీ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించారు. యేసుక్రీస్తు రక్తంలో తన పాపాలు కడుతుంది, యేసుక్రీస్తు సంతరక్షణ స్వీకరించింది. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుక్కోకపోతే రేపు మీ స్థితి, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, అక్కడ ఏడ్చే స్థానంలో మీరు ఉంటారు. మీరు చూసి నవ్వుతున్నారు కదా, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం నవ్వుకుంది, రేపు మీరు ఏడిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఇటువైపు మరి ఎంత ఆనందకరమైన రాజ్యంలో దేవుడు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో ఎవరైతే ఇంకా నమ్మలేదు, సొంత రక్షణ స్వీకరించలేదు, మానవ రక్షణ పొందలేదు, వాళ్ళందరూ కూడా ఎప్పుడే యేసుక్రీస్తు నమ్ముకోండి. నరకంలో భయంకరమైన సాతాను దూరం మీరు చూసారుగా, అక్కడ అసలే అగ్నిలో కాదంటే మళ్ళీ సాతాను స్పాట్తో పడుతుంది, మళ్ళీ కూడా అక్కడ ఇంకా భయంకరమైన శిక్ష. మళ్ళీ సాతాను మిమ్మల్ని తీసుకెళ్తాయి కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి యేసుక్రీస్తు సంరక్షణగా స్వీకరించారు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.